వెల్కమ్ టు PM7 వార్తలు. హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా పేరుగాంచాయి. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు బడా గణేష్ దర్శనానికి తరలివస్తారు. అయితే ఈసారి నవరాత్రుల్లో మహిళా భక్తుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. షీ టీమ్స్ నవరాత్రుల 9 రోజుల పాటు కఠిన నిఘా పెట్టి మహిళలను వేధించిన 930 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. గురువారం అధికారికంగా ఈ వివరాలను వెల్లడించారు. వారిలో 55 మంది మైనర్లు కాగా మిగతా వారు మేజర్లే అని పోలీసులు తెలిపారు. మహా గణేష్ మండపం పరిసరాల్లోనే 15 టీమ్స్ పనిచేశాయి. ప్రతి క్షణం సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు. నిమజ్జనం సందర్భంగా ఎవరైనా భక్తులను వేధిస్తే డయల్ 100 కు ఫోన్ చేయాలని సూచించారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇక చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ఉత్సవ కమిటీ ప్రకటన ప్రకారం గురువారం రాత్రి 11 గంటల వరకు మాత్రమే క్యూలో ఉన్న భక్తులకు దర్శనం కల్పించనున్నారు. వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు బడా గణేష్ దర్శనం చేసుకున్నారు. అయితే బుధవారం తోపులాటలో పలువురు స్పృహ కోల్పోయినట్టు ఘటన కూడా జరిగింది. దీంతో రద్దీని అదుపులో ఉంచేందుకు పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద భక్తుల రద్దీ ఒకవైపు ఉండగా మరోవైపు భద్రతా చర్యలు, ఆకతాయిల అరెస్టులు ఈసారి ఉత్సవాల్లో ప్రధాన హైలైట్ గా నిలిచాయి.